అన్ని విషయాలు వివరించారు. మోస్ట్లీ ఈ విషయాలన్నీ మీకు తెలుసు కూడా, కానీ ఒక సంఘం రూపంలోని ఒక ఉద్యమం రూపం తీసుకోకపోతే అది ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుంది. అందుకే ప్రధానంగా ప్రజాస్వామికవాదులు కానీ, లౌకికవాదులు కానీ, కమ్యూనిస్టులు కానీ విద్య, వైద్యము, ఆరోగ్యము పూర్తిగా ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. ఈరోజు మేము ఆరోగ్యశ్రీలు ఇవ్వలేదా, రేషన్ కార్డులు ఉంటే మేము ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వలేదా, ఆరోగ్యశ్రీ మీద ఇవ్వలేదని ఇట్లా వాదనలు చేస్తుంటే అవన్నీ నిజమైతే వీళ్ళు ఎందుకు ఇప్పుడు బికార్లు అవుతున్నారు? ఒక టైఫాయిడ్ వస్తే, ఒక మలేరియా వస్తే, ఒక నిమోనియా వస్తే బికార్లు అయిపోతున్నారు. చెవి దుద్దులు కూడా అమ్ముకొని మాకు కేర్ హాస్పిటల్లో కనిపిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఇంకా నమ్మకం పూర్తిగా రావడం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లోనైతే మాకు ట్రీట్మెంట్ బాగా జరుగుతుందని వాళ్ళు అక్కడికి వెళ్ళి పూర్తిగా వాడు దోపిడీకి గురవడం అని జరుగుతుంది. ఇప్పుడు కామ్రేడ్ చెప్పినట్టు ఎంఆర్పి రేటు మనం చాలా నిజాయితీగా ఉంటుంది అనుకొని ఈరోజు అసలు నిమ్స్ హాస్పిటల్ పేరే బొక్కల దవాఖానా అని మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో విని ఆశ్చర్యపోయాము, నవ్వుకున్నాం. అంటే అక్కడ ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు, ఒళ్ళు హోనం అయిపోయిన వాళ్ళు వచ్చేది నిమ్స్కే ఫస్ట్. ట్విన్ సిటీస్లో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందంటే, కీళ్ళ నొప్పులు వచ్చాయంటే, లేదంటే జాయింట్ పెయిన్స్ వచ్చాయంటే అవన్నిటికీ నిమ్స్కే వస్తారు. అలాంటి నిమ్స్ హాస్పిటల్లో మొన్న మేము సర్వే చేసినప్పుడు రెండు వీల్ చైర్లు ఉన్నాయి, రెండే వీల్ చైర్. మరి వీరప్ప సార్ని కలిసి మేము చాలా గట్టిగా అడిగే పరిస్థితి కూడా ఏర్పడింది. 2 వీల్ చైర్లతో పదులు కొద్ది పేషెంట్లు వస్తే మీరు ఎట్లా చేస్తారు? తర్వాత ఇప్పుడు చాలా చాలా ఫేమస్, చాలా పెద్దది, చాలా హ్యూజ్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్. గాంధీ హాస్పిటల్లో స్కానింగ్ తీసుకోవడానికి వస్తే అక్కడ సిటీ స్కానింగ్ సిస్టమ్ పనిచేయలేదన్న. ఎప్పటి నుంచి అంటే వారం నుంచి. అంటే ఈ పరిస్థితులు ఏంటి? ఇకపోతే మెడికల్ దందా అనేది విపరీతంగా ఉంది. ప్రతి వ్యక్తిని కూడా కాన్షియస్గా ప్రశ్నించాలి. తర్వాత అర్హులైన వాళ్ళు ఎవరు మెడికల్ స్టోర్లో మందులు ఇవ్వటం లేదు, ఎక్స్పైర్డ్ మందులు కూడా ఇస్తున్నారు. నీలోఫర్ దగ్గర ఉన్న నీలోఫర్ మెడికల్ స్టోర్లో ఒక ఆయన ఎక్స్పైర్డ్ మందులు ఇచ్చేస్తున్నాడు పల్లెల నుంచి వచ్చిన ప్రజలకి. నేను చూసి అడిగాను, ఇది ఎక్స్పైర్ డేట్ ఉందండి, దానికి మీరు ఎట్లా ఇస్తారు? ఆమె బసవతారకం కాదు, ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ ఉంది, ఆ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చిందాం. పర్వాలేదు మేడం, ఏం కాదు, ఇంకా 4 రోజులు పనిచేస్తుంది. అంటే ఫార్మసిస్టులు ఉండరు, ఉండినా వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే కళ్ళు మూసుకొని డేట్ ఎక్స్పైర్ అయిపోయినా ఏం పర్లేదు నువ్వు ఇచ్చారు. అంటే అడుగడుగున అవినీతి రాజ్యం మేలుతుంటే ఇవన్నీ మన ప్రభుత్వాలకు ఏమీ పట్టకుండా అందాల పోటీలని తెలంగాణ చాలా పేరు ప్రఖ్యాతులు, మా చక్కినాలు, మా పచ్చి పులుసు అని ప్రచారం చేస్తాడట. చక్కినాలు పచ్చి పులుసులో ఎంత పొటాషియం ఉందో, ఎంత కాల్షియం ఉందో, ఎంత ఫ్యాట్ ఉందో అందరికీ తెలుసు. పేదరికంతోనే చక్కినాలు పచ్చి పులుసుకి మనం కన్ఫైన్ అయిపోయాం, కమిట్ అయిపోయాము. అది ఇప్పుడు విశ్వసుందర పోటీల్లో ఇవన్నీ ప్రచారం చేస్తాడు తెలంగాణ తాలూకా మొత్తం అన్నిటితో పాటు ఇవి కూడా. సో ఇవేవి ఇంక పట్టడం లేదు. వీటికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ మొన్న నాకు బీపీ రైజ్ అయితే సడన్గా రాత్రి 10 ఎందుకో కళ్ళు తిరిగినట్టే చూసుకుంటే ఈ డిజిటల్ మానిటర్తో చూడటం అనమాట. ఏదో చాలా ఎక్కువ వచ్చిందని పక్కన హాస్పిటల్కి వెళ్తే 170 ఎంతో చూపెడుతుంది, కింద 90 చూపెడుతుంది. పక్కన వెళ్ళగానే నన్ను కూర్చోబెట్టి ఇంజక్షన్ ఇచ్చేసారు. ఇంజక్షన్ అంటే చాలా డేంజర్. ఇవ్వరు ఇంజక్షన్స్, సాధారణంగా ఇవ్వరు, మెడిసిన్స్తోనే కంట్రోల్ చేస్తారు. సరే ఇంజక్షన్ ఇవ్వరు కదంటే ఏం పర్లేదు, మనకి బీపీ రైజ్ అయింది కదా, వెంటనే సిటీ స్కాన్. వితిన్ 5 minutesలో 4000 వసూలు చేశారు నా దగ్గర. నేనే విక్టిమ్ బేసికల్గా. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్స్ దందాకి, కార్పొరేట్ హాస్పిటల్స్ దందాకి వ్యతిరేకంగా సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫుడ్ విషయం, ఫుడ్ అనేది మస్ట్ బి వెరీ హైజీనిక్. ఆ ఫుడ్ అనేది, ఆ కిచెన్ రూమ్స్ అనేవి వెరీ అన్హైజీనిక్గా, అశుభ్రంగా ఉన్నాయి. అదే ఫుడ్ని పేషెంట్స్ పడతారు. సో ఈ విషయాలన్నీ మా సర్వేలో చాలా లొసుగులు అనేవి బయటపడాయి. నవంబర్ 15 నుంచి నేటి వరకు ఇదే ఉద్యమం ప్రొట్రాక్టెడ్గా మేము నిర్మించాము. దీనికి సంబంధించి మీ అందరూ పెద్దలు సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఈ ఉద్యమాన్ని ఏ ఫామ్లో ముందు తీసుకోవాలని, లేకపోతే ఎవరికి మనం వినతి పత్రాలు ఇవ్వాలని, మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాలని తెలియజేస్తూ అవకాశం